ప్రభుత్వం అంటే ఏంటి? అధికారాన్ని వాళ్ళు భాగస్వాములు కావచ్చు, వాళ్ళు కావచ్చు పంచుకొని ప్రజల చేత ఎన్నుకోబడి ప్రభుత్వంలోకి వచ్చే అధ్యక్ష ఒక్క నిమిషం ఎన్నుకోబడి వచ్చే ప్రతిపక్షం అంటే ఏంటి అధ్యక్ష? పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షం వాళ్ళకి ఇచ్చేది భారత రాజ్యాంగం ప్రకారం, ప్రజాస్వామ్యం ప్రకారం సాంప్రదాయం అధ్యక్ష. అధికార ప్రభుత్వానికి అధికారంలో భాగస్వామ్యులుగా ఉన్న వాళ్ళకి, మంత్రులుగా డిప్యూటీ సీఎంలుగా ఈ సభలో ఉన్న వాళ్ళకి ఎలా పిఎస్సి ఇస్తారు? ఎలా పిఎస్సి ఇస్తారు? ప్రతిపక్షం ఏది అధ్యక్ష? అధ్యక్ష, ఇందాక లోపి గారు కూడా చెప్తూ ఇది గవర్నర్ గారు కూర్చోండి మాధవ్ గారు కూర్చో. అధ్యక్ష, ఇక్కడ ఒక 2 విషయాలు అధ్యక్ష. అంటే గవర్నర్ గారి స్పీచ్ కి సంబంధించి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఏదైనా సభ్యులు సత్యదూరం క్షమించండి అధ్యక్ష, సత్యదూరానికి సంబంధించిన అంశాలు చెప్పినప్పుడు కంపల్సరీగా మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది. కంపల్సరీగా రిప్లైలో ఎవరైతే మంత్రి గారు చెప్తారో వాళ్ళందరూ కూడా చెప్తారు అధ్యక్ష. ఇప్పుడు మన సభ్యులు మాట్లాడినప్పుడు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడారు అధ్యక్ష. ఎందుకు ఈ సభలో మాట్లాడుతున్నానంటే ఆయన ఈ సభలో ఎత్తారు కాబట్టి విషయం చెప్పాలి అధ్యక్ష. ప్రతిపక్ష హోదా రావటానికి వాళ్ళకున్న సభ్యులు సరిపోతారని వాళ్ళకు వచ్చిన రూల్ బుక్ లో అధ్యక్ష చెప్పాలి. గురించి ప్రతిపక్షం గురించి అంత గట్టిగా మాట్లాడుతూ నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో తమరు ఉన్నారు అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంలో తమరు ఉన్నారు. ఒక పక్క మీరు, ఒక పక్క స్పీకర్ గారు, ఒక పక్క గవర్నర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి అడగడం అన్నది ఎంతవరకు సభ్యత అధ్యక్ష? వీళ్ళు సభ్యత సంస్కారాల గురించి మాట్లాడుతున్నారేంటి అధ్యక్ష? ప్రతిపక్ష హోదా అనే విషయం ఈ సభకు సంబంధించింది కాదు. అది ఆయన మాట్లాడారు అధ్యక్ష. ఎవరు మాట్లాడారు చెప్పాలి. ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు. ప్రజలు ఇవ్వలేదు ఈ రోజు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, గవర్నర్ గారు ఇచ్చింది కాదు అది. ప్రజలు ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. మీరే ఒకనొక సందర్భంలో అధికారంలో ఉండేటప్పుడు అటు నుంచి తీసుకుంటే ప్రతిపక్ష హోదా పోతుంది, చంద్రబాబు నాయుడు గారు పోతుందని మాట్లాడారు. మరి ఆ రోజు రూల్ అండ్ రెగ్యులేషన్స్ తెలీదా? ఆ రోజు సత్యబాబు గారు పెద్ద ఆయన సభలో ఉన్నారు అధ్యక్ష. అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి మాట్లాడితే మేము మాట్లాడతాం. మేడం కూర్చోండి. ఎలా ఇస్తారండి అపోజిషన్? మంత్రి గారు అపోజిషన్ లీడర్ కి ఇస్తారు. మంత్రి గారు అపోజిషన్ లేనప్పుడు మాధవ్ గారు కూర్చోండి. జగన్మోహన్ రెడ్డి ఫ్లోర్ లీడర్ అంతే. వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ ఆయన అంతే, అంతకుమించి ఏం లేదు. ముందు 2 సభ్యులు అట్లా మాట్లాడేది ప్రతిపాదించారు, దాన్ని సెకండ్ కూడా చేశారు. ఆ జరుగుతున్నప్పుడు చిన్నవి ఏమైనా ఉంటే దాన్ని అన్నారు కానీ ఇళ్ళకి ఇంత ఇంటరప్షన్ చేస్తూ ఎప్పుడు సభలో ఇలాంటి సాంప్రదాయం లేదు అధ్యక్ష. ఇప్పుడైనా అవసరం ఉంది, ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు తీసుకోండి టైం. లేదు ఎవరో మధ్యలో అత్యవసరమైతే ఒకసారి తీసుకోండి. కానీ ఇప్పుడు మాట్లాడిన తర్వాత 3 మంత్రులు తెచ్చి మాట్లాడారు అధ్యక్ష. ఇది ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష? అంటే సభ సరిగ్గా జరుపుకుందాము, ప్రభుత్వంలో నాయకత్వం సభను సరిగ్గా జరుపుకుందాం నా ఆలోచన ఉందా లేదా అనేది మాకు అర్థమవట్లేదు అధ్యక్ష. మేమైతే సాంప్రదాయంగా సభ జరగాలని ఈ జరుగుతున్న చర్చ వచ్చి పరిపూర్ణ అవ్వాలని, అది ప్రజలకు తెలియాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇలాగైతే ఏంటి మాట్లాడుతున్నప్పుడు మంత్రి గారు దయచేసి సభను సక్రమంగా బాధ్యత ప్రభుత్వాన్ని. అది కూడా జ్ఞానం ప్రభుత్వం సభను సక్రమంగా నడపాలి. మీరే నిమిషానికి ఇంటరప్షన్ వస్తే మీరు సభను మీరే డిస్టర్బ్ చేస్తున్నట్టుంది. వినండి సభ ఉండండి. సభను సక్రమంగా నడపాలని బాధ్యత ప్రభుత్వానిది. మీరే డిస్టర్బెన్స్ చేస్తే ఇంకా ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది? అవి ఎలా ఉంటే ఇది మంచి పద్ధత? దయచేసి ఆలోచించండి, ఇది మంచి పద్ధత. ఇష్యూ బేస్గా మాట్లాడమండి, మాకు అభ్యంతరం లేదు. మీరు మాట్లాడండి, ఎవరైనా మంత్రి కావాలంటే తీసుకుని మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. కూర్చోండి, మీరు కూర్చోండి. నా మంత్రులకే ఇస్తాం, మంత్రులకే ప్రివిలేజ్ ఉంటుంది. మీరు ప్రతి వాళ్ళు ఇలా మాట్లాడితే అది స్టార్టింగ్ దగ్గర నుంచి మీరు మొదలు పెట్టి ఇప్పుడు నీతులు చెప్తారేంటి అధ్యక్ష? విద్యా విధానాలకు వచ్చేటప్పటికి అధ్యక్ష వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకున్నారు అధ్యక్ష. అసలు సాఫ్ట్వేర్ పితామోహం మేము,
సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది మేము ఈ రాష్ట్రంలోకి అని చెప్పి చెప్తాను అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. ఈరోజు ప్రపంచంతో పోటీ పడాలి. వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుగు మీడియంలో ఉందా? గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం అమలు చేశారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆ రోజు విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఎల్కేజీ నుంచే ప్రణాళికలు చేశారు. ఈ రోజు మీరు తెలుగు మీడియం అమలు చేస్తారా, ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తారా అనేది క్లారిటీ లేదు గవర్నర్ స్పీచ్ లో. తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? వన్ మినిట్. అదే సభ్యులు క్షమించాలి అధ్యక్ష, ధన్యవాదాలు. ఇక్కడ తెలుగును అవమానించడం అధ్యక్ష. తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయా అని అడగడం అన్నది నిజంగా అబ్జెక్టబుల్ అధ్యక్ష. ఏం తెలుగు చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు కాలేదా? తెలుగు చదువుకున్న వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద పొజిషన్ లో లేరా? తెలుగు వాళ్ళు ఈ రోజు ఢిల్లీలోని పెద్ద పెద్ద పొజిషన్స్ లో లేరా అధ్యక్ష? తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావు అన్న పదాన్ని అతను విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష, చేయమని అధ్యక్ష. అది ఓడ్ తెలుగుని గౌరవించే ఎవరైనా తెలుగు ప్రజలుగా తెలుగు రాష్ట్రాల్లో ఉండి తెలుగు శాసన మండలి సభ్యులుగా ఉండి తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి సభ్యులుగా ఉన్న వాళ్ళు తెలుగును అవమానించడం అన్నది నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. దీన్ని మీరు ఎట్టి వేస్తున్నది విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. ఫోర్స్ విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే మీరైనా విత్డ్రా చేయాలి. చెప్పండి. నేను కూడా తెలుగు మీడియం చదువుకున్నా అధ్యక్ష. అరే మీరు మా వినండమ్మా, మీరు మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వద్దు దయచేసి అధ్యక్ష. మీరు ఇంటర్ఫీర్ అవుతుందని చెప్పండి, మొత్తం అయిపోయినాక మాట్లాడమని చెప్పండి. ఇంటర్ఫీర్ అవుతుందని చెప్పండి. మీరు పూర్తిగా మా భావం చెప్పకుండా మా అభిప్రాయం చెప్పకుండా మాట్లాడతారు అధ్యక్ష. నేను చెప్పింది వినాలి కదా అధ్యక్ష. నేను చెప్పింది అధ్యక్ష, మా ప్రభుత్వ విధానం చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియంలోకి తీసుకొస్తే తెలుగు 100% సబ్జెక్ట్ ఉండాలనేది మా విధానం అని చెప్తున్నా. పూర్తిగా వినకుండా మధ్యలో ఇంటర్వ్యూర్ అయిపోయి ఎక్కడెక్కడ దూరపడి డిబేట్ చేయొద్దు అధ్యక్ష. మా అభిప్రాయం అధ్యక్ష మా అభిప్రాయం పూర్తిగా విన్న తర్వాత మాత్రమే వాళ్ళు ఇంటర్వ్యూ అవ్వమని చెప్పండి దయచేసి. మధ్యలో డిబేట్ చేస్తున్నారు. అధ్యక్ష తెలుగు భాష తెలుగు నేల మీద పుట్టారు, తెలుగును అవమానపరిచారు అధ్యక్ష. విత్ ఆ వర్డ్స్ మీరు రికార్డ్స్ తొలగించారు అధ్యక్ష. తెలుగు భాష రికార్డ్స్ తొలగించారు అధ్యక్ష. నేను వ్యక్తిగతంగా కామెంట్ చేయలేదు. మీరు అబ్జెక్ట్ చేశారు. ఆయన ఏం చెప్పాడంటే మా ఉద్దేశం అది కాదని చెప్పాడు అధ్యక్ష. తెలుగు భాష చదివితే మాట్లాడే అధ్యక్ష. మాతృభాషని జన్మభూమిని అవమానపరుస్తారు అధ్యక్ష. రికార్డు నుంచి తొలగించాను అధ్యక్ష. నేను వాళ్ళ పార్టీలు కానీ వాళ్ళ వ్యక్తిగతంగా మాట్లాడే అధ్యక్ష. తెలుగు భాష మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ తెలుగు భాష ఉన్న వాళ్ళమే. తెలుగు భాషను మాత్రం వాళ్ళు మాట్లాడటం కరెక్ట్ కదా అధ్యక్ష. భాషని వాళ్ళు కామెంట్ చేసి రికార్డు నుంచి తొలగించారు అధ్యక్ష. కూర్చోండి.